హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో హ్యాపీ సండే ఆల్. అండ్ సి మా ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను కొన్ని వీడియోస్ చూస్తా అంట. సో కొన్ని వీడియోస్లలో మనకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ మనం మైండ్ కంట్రోల్ చేసుకోవాలి. అంటే మన థింకింగ్ కూడా చాలా పాజిటివ్ ఉండాలి. సో మన థింకింగ్ కానీ మన మైండ్ కానీ చాలా పాజిటివ్ థింగ్స్ ఉందనుకో మనకు పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది, లైక్ మనం పాజిటివ్ థింకింగ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో దానివల్ల కూడా మనకు కొంచెం లైక్ నెగిటివ్ నేచర్ పాజిటివ్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మనం డైలీ చాలాసార్లు ఏం చేస్తామంటే నెగిటివ్ ఎక్కువ మాట్లాడతాం. ఇది కాదు కావచ్చు, అది అవుతుంది కావచ్చు, ఇది ఇట్లా ప్రాబ్లం అదే. సో థింక్ పాజిటివ్ ఉంటే పాజిటివ్ కెన్ మేక్స్ ఎనీథింగ్. సో లైక్ మీకు ఎలా ఉంటుందంటే మన పాజిటివ్ సెన్స్లో ఉన్నాం అనుకో, మన దగ్గర ఒక 10 లక్షలు ఫీల్ అవుతాం. ద ఫీలింగ్ ఇమాజినేషన్ ఇస్ వెరీ గుడ్. సో అంటే ఆ ఫీలింగ్ అలా ఉంటుంది అన్నట్టు. అంటే ఉంటే అని కాదు, చాలామంది అంటే ఉంటే ఇమాజినేషన్ చేయని ఇమీడియట్లీ 10 లక్షలు వస్తాయి, మనకు అంటే ఇమీడియట్లీ కోట్లు వస్తాయని కాదు. సో ఏంటంటే నీ థింకింగ్ పాజిటివ్ అనేది నువ్వు చేంజ్ చేసుకోవాలి. సో 4:30కి లేవాలని మనం డిసైడ్ అయినాకో ప్రతిరోజు 4:30కి లేవు. 4:30 అలారం పెట్టుకుని 4:30, 5:30, 6:30, 7 అనేది వాళ్ళకి అయితే 7 గంటలు లేతాం. సో 4:30కి లేవాలని డిసైడ్ అయ్యి లేవడం అనేది ఒక చాలా కష్టం. సో అట్లా లేవాలని డిసైడ్ అయిపోవాలని నువ్వు లేవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఎవ్రీ ఇయర్ మాలేసుకున్నప్పుడు కంపల్సరీ 4:30కి లేస్తాను. 100% లేస్తాను. ఎందుకంటే 4:30కి ఎందుకు లేస్తాను అంటే నాకు అప్పుడు నా బ్రెయిన్ ఏమంటుంది అంటే 4:30కి లేవాలి, ఎందుకంటే 5:30 పూజ చేయాలి, అంటే 4:30 లేవాలి, 5 గంటలకు పూజ చేయాలి కంపల్సరీ నేను ఫిక్స్ అయిపోతాను బయట. అండ్ మన ఎటు బయటకైనా క్లయింట్ దగ్గరికి అయినా 5:30 వరకు ఇంటికి రావాలి. ఎందుకు రావాలంటే సన్నిధానం వచ్చి పూజ చేసుకోవాలన్న మనం ఫిక్స్ అయిపోతాం. అప్పుడు ఎందుకు ఇలా అప్పుడు అలా ఉంటాం, ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటామంటే సో మన థింకింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు. సో మనం లైఫ్ స్టైల్ చేంజ్ కావాలంటే మన థింకింగ్ ఆల్మోస్ట్ చేసుకోవాలి. లైఫ్లో ప్రాబ్లమ్స్ కామన్ అయితే ప్రతి ఒక్కరికి లైఫ్లో ప్రాబ్లమ్స్ కామన్ అయితే కానీ ప్రాబ్లమ్స్లో పెట్టుకొని మనం ముందుకు పోవాలి. ప్రాబ్లమ్స్లో పెట్టుకొని థింక్ చేసాం అనుకో మనం ముందుకు పోలేము. సో ప్రాబ్లమ్స్ పక్క పెట్టాలి, ముందుకు పోవాలి. ముందుకు పోతేనే మన ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ సాల్వ్ అవుతాయి అంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన రీల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.